నమస్కారం. సోల్ సిటీ మానస కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో ఆధ్యాత్మిక మార్గదర్శి రామచంద్ర మిషన్ అధ్యక్షులు కమలేష్ డి పటేల్ గారు ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆయన్ని పలకరిద్దాం. నమస్తే దాజీ. నమస్తే వింధ్య. హౌ ఆర్ యూ? భగవంతుని కృప, చాలా బాగున్నాను. ఇదివరకు ఎపిసోడ్లో మానవ జీవితానికి సంబంధించి ఎన్నో ప్రశ్నల గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ ఎపిసోడ్లో ఇంకా బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మరి ఆన్సర్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? చూద్దాం. కష్టమైన ప్రశ్నలు అడగొద్దు. నెవర్. ఎనీ విచ్ వేస్, ఈవెన్ ఇఫ్ యూ ఆస్క్ యూ టఫ్ క్వశ్చన్స్, యుల్ మేక్ ఇట్ ఈజీ ఫర్ us. ప్రయత్నిస్తాను, తప్పకుండా ప్రయత్నిస్తాను. దాజీ, జనం వికాసం గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే మనలో నిజంగా వికాసం చెందేదేంటి? మానవ వికాసం. నిజంగా ఇది చాలా ఆసక్తికరమైన విషయం. స్కూల్లో ఉన్నప్పుడు మనం కొన్ని సిద్ధాంతాలు చదువుకున్నాం. డార్విన్ సిద్ధాంతం అని, క్వాంటం లీప్ అని, జన్యు పరివర్తన అని, ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు తమ తమ సిద్ధాంతాల్ని ముందుంచారు. సెలక్షన్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, ఇలా మనం కొన్ని లక్షల సంవత్సరాల తరబడి వికాసం చెందామంటారు వాళ్ళు. శరీరం వికాసం చెందాలి అనంటే అంత సమయం పడుతుందంటారు. ఈ లెక్కన నేను వికాసం చెందాలి అన్నప్పుడు లక్షల సంవత్సరాలు నేను వేచి ఉండగలనా? ఉండలేను. కాబట్టి యోగం అనేది ఈ ప్రక్రియ యొక్క వేగాన్ని తీవ్రతరం చేస్తుంది. కానీ మనలో నిజంగా వికాసం చెందుతున్నదేమిటి? భౌతికంగా కేవలం నాకు వయసు వస్తుందంతే. ముసలివాళ్ళనవ్వగలను, బలహీనుడవగలను. వ్యవస్థ పనిచేయటం మానేస్తుంది. ఈ యంత్రంలో భాగాలు బాగా వాడేశాం. కాబట్టి భౌతిక స్థాయిలో వికాసం చెందడం ఉండదు. కేవలం వయసు పెరుగుతుందంతే. కాని అంతరంగంలో ఉన్న ఆత్మ విషయానికి వస్తే, ఆత్మ అనేది శాశ్వతమని, ఆత్మ పవిత్రమైందని అంటారు. అన్నింటికంటే ముఖ్యం, ఆత్మ పరివర్తన రహితమైంది. పరివర్తన రహితమైంది అంటే మారనిది, మార్పులేనిది అని అర్థం. మరి మార్పులేని వస్తువు ఎలా వికాసం చెందుతుంది? కాబట్టి ఆత్మ అనేది వికాసం చెందడం ఉండదు. అది ఎలా ఉందో అలా ఉంటుందంతే. ఇక్కడే పతంజలి మహర్షి తన పరిశోధన ద్వారా మనల్ని రక్షిస్తాడు. కాబట్టి భౌతికమైన దానికి, కారణమైన దానికి మధ్య ఏదో ఉంది. భౌతికమైందంటే కనిపించే శరీరం, కారణమైందంటే ఆత్మ. దేనివల్ల అయితే మన అస్తిత్వం ఉందో అది, దేనిమీద మన అస్తిత్వం ఆధారపడుతుందో అది. అందుకే కారణ శరీరం అంటారు. ఈ రెండు ఉపరితల మధ్య ఎన్నో సూక్ష్మ శరీరాల పొరలున్నాయి. వీటినే సంస్కృతంలో సూక్ష్మ శరీరాలు అని అంటాం. ఎన్నో రకాల సూక్ష్మ శరీరాలున్నాయి. మనం అనుభూతి చెందగలిగేవి 4 ప్రధానమైనవి ఉన్నాయి. మొట్టమొదటిది చైతన్యం. మనం ఆత్మ నుంచి కదిలితే, కేంద్రం నుంచి బయట కదిలినప్పుడు అన్నింటికంటే లోపలున్నది చైతన్యం. ఇంచుమించుగా ఆత్మలో భాగమై ఉన్నట్లుగా ఉంటుంది. ఆత్మను ఆవరించి ఉంటుంది. కాని అది అపరిమితంగా వ్యాపించి ఉంటుంది. ఇప్పుడు ఈ చైతన్యం తర్వాత వచ్చే శరీరం ఏమిటి అని గనక అన్నట్టయితే, ఈ చైతన్య శరీరం తర్వాత దీన్ని చిత్ అని కూడా అంటారు. సరే, దీని తర్వాత దీని ఉనికి కోసం, దీని అస్తిత్వం కోసం ఉన్న శరీరం అహం. ఈ అహం తన అస్తిత్వం కోసమని ఏదో సృష్టించుకుంటుంది. అదే బుద్ధి అంటే. బుద్ధి తన అస్తిత్వం కోసం మరో పరికరాన్ని సృష్టించుకుంటుంది. దాన్నే మనస్సు అంటారు. మనం ఆలోచిస్తాం అంటే మనకు బుద్ధి ఉంది. ఇది నా అహానికి ఆధారమవుతుంది. అహం నా చైతన్యానికి ఆధారంగా ఉంటుంది. కాని నిజానికి దీన్ని తిరిగేసి చూడాలి. నిజానికి వీటన్నింటికీ ఆధారభూతమైంది ఆత్మ. ఆత్మ, చైతన్యం అనేవి అహానికి ఆధారమవుతాయి. ఆత్మ, అహం, చైతన్యం అహానికి ఆధారం.
అహం చైతన్యంతో కలిసి బుద్ధికి ఆధారం అవుతోంది. ఇలా ఈ ప్రతిక్రియ గొలుసులా కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మీతో ఒక ఆసక్తికరమైనది పంచుకోవాలనుకుంటున్నాను. చాలా ఆసక్తికరమైంది. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నాం అనుకుందాం, న్యూయార్క్ నుంచి లండన్కు. ఇప్పుడు వాళ్ళు నాసా ద్వారా కొన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నారు. ఒక కొత్త రకమైన విమానాలను. ఇంతకుముందు ఉండేవి ఇవి సూపర్సోనిక్స్ అంటారు. వాటికిప్పుడు గంటకు 1400 నుంచి 1500 మైళ్లు వెళ్లగల వేగం ఉంది. ఈ 2 నగరాల మధ్య ఉన్న దూరాన్ని 3 గంటల్లో పూర్తి చేయగలవు. ఈ రెంటి మధ్య ఉన్న టైం గ్యాప్ లేక టైంలో ఉన్న తేడా ఇంచుమించు 6 గంటలు. అంటే నువ్వు 5 గంటలకు బయలుదేరావనుకో ఉదయం, అక్కడికి చేరుకునేసరికి సమయానికి ముందే ఉంటావన్నమాట. ఎందుకంటే యుఎస్లో 5 అవ్వదు. అదే న్యూయార్క్లో ముందే చేరుకున్నానే అని ఆశ్చర్యపోతావు నువ్వు. ఇదెందుకు అంటే ఈ టైంలో ఉండే తేడా వల్ల. క్రింద ఏమైనా చూడగలుగుతామా? లేదు. అదే హెలికాప్టర్లో ఎగురుతున్నావనుకో, క్రింద పొలాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి మనకు. కారులో వెళుతున్నావనుకో, ఇంకా స్పష్టంగా అన్ని వివరాలు కనిపిస్తాయి. నీళ్లు కనిపించొచ్చు, చెరువులు చూడొచ్చు, చెట్లు కనిపించొచ్చు. అదే సైకిల్ మీద వెడుతున్నావనుకో, అన్నీ ఇంకా వివరంగా కనిపించొచ్చు. నడిస్తే మరింత ఎక్కువ స్పష్టంగా అన్నీ కనిపిస్తాయి. నిలబడితే ఇంకా ఎక్కువగా చూడొచ్చు. కాని ఒక నది ముందో, ఒక సరస్సు ముందో అలా కూర్చుని ఉంటే అందులో ఎన్ని తామరపువ్వులు పూసాయో చూడగలుగుతాం. గులాబీ పువ్వుంటే కోయగలుగుతాం కూడా. దగ్గరగా వెళ్లి వాసన చూడొచ్చు, దాని అందాన్ని ఆస్వాదించొచ్చు కూడా. ఆస్వాదించవచ్చు, ఎందుకంటే మనం నిలకడగా ఉన్నాం గనక. కాని అటువంటి వేగంతో వెడుతున్నప్పుడు వేటిని అనుభూతి చెందలేం. సరే, ఇప్పుడు మన కేంద్రాన్ని, మన ఆత్మను చూసినప్పుడు, అంటే లోపలున్న ఈ పువ్వును, శాశ్వతమైన పువ్వును, ఎప్పుడు వికసించి ఉండే పువ్వును చూసినప్పుడు, మనలో ఎప్పటికీ కొనసాగుతూ ఉండేదాన్ని చూసినప్పుడు అదెప్పుడు నిలకడగా ఉంటుంది. ఇక మన మనసు గురించి ఆలోచించు. మన మనస్సు కాంతి కంటే వేగంగా కదులుతోంది. సూపర్సోనిక్స్ గురించి మర్చిపో. అందుచేత నీ హృదయంలో పూసిన పువ్వును చూడాలంటే ఎలా కుదురుతుంది? కుదరదు. మనసు కూడా అదే ప్రకారంగా నిలకడగా ఉండాలి, అదే శృతిలో ఉండాలి, లోపలున్న ఉనికి యొక్క శృతిలో ఉండాలి. లేకపోతే మనం లోపలున్న ఆ పువ్వు యొక్క అందాన్ని కోల్పోతాం. మనం పెరుగుతున్నప్పుడు గులాబీ అందాన్ని ఏ విధంగా చూడలేకపోతామో అలాగా. లేక కారులో వెడుతున్నప్పుడు, చాలా వేగంగా వెడుతున్నప్పుడు. ధ్యానం ద్వారా మన మనస్సుకు ఇటువంటి శిక్షణ ఇవ్వగలుగుతాం. ఒకే వస్తువుపై దృష్టి ఎలా ఉంచగలమో నేర్పుతాం. ఆ తర్వాత దాన్ని ఎంతవరకు విస్తరింపజేస్తామంటే, కేవలం ప్రస్తుతంలో 360 డిగ్రీల్లోనూ ఎరుకలో ఉంచడమే కాక, మాట్లాడుతున్నప్పుడు, ఏదో పనుల్లో ఉన్నప్పుడు కూడా, నేను ఈమెయిల్ టైప్ చేస్తూ ఉండవచ్చు, లేక ట్రెడ్మిల్పై ఉండవచ్చు, లేక భోంచేస్తూ ఉండవచ్చు కూడా. కాని అదే సమయంలో నేను ఇంతకుముందు చేసిన పనులను గురించి కూడా ఆలోచిస్తూ ఉండవచ్చు. ఏదైనా ప్లానింగ్ చేస్తూ ఉండవచ్చు. కరెక్ట్, మల్టీ టాస్కింగ్. కాని అధునాతనమైన విధంగా మీ దృష్టి అన్ని పనులపైన 100% ఉంటూ, ధ్యానంలో ఉన్న గొప్పతనం అదే. కాబట్టి ఇక్కడ ధ్యానం అనే ప్రక్రియ ద్వారా ప్రతి ఉదయం కేవలం 15-20 నిమిషాలు మాత్రమే చేసేది. మెల్లగా ఆ విధంగా ప్రారంభిస్తాం. ఈ 15-20 నిమిషాలు విస్తరించే సమయం వచ్చే వరకు నేను కళ్ళు మూసుకుని 15-20 నిమిషాలు, అరగంట లేక గంట ధ్యానం చేసి ఉండవచ్చు ఉదయాన. కాని ఈ ధ్యానం ముందుకు సాగి ధ్యాన స్థితిని కలుగజేస్తుంది. 24 గంటలు, వారానికి 7 రోజులు కూడా. సరేనా? కాబట్టి ధ్యానం అనేది లక్ష్యం కాదు. ధ్యానం అనేది ధ్యాన స్థితిని కలుగజేసే ఒక ప్రక్రియ. మనం చురుకుగా ధ్యానిస్తూ ఉండవచ్చు,
కాని మనం ధ్యానిస్తూ చురుకుగా ఉండాలి కూడా. అది మన లక్ష్యం. తద్వారా మన మనస్సు దేనిపైన ఉంచితే దాన్ని గ్రహించగలిగేలా ఉండాలి. ఇది టెలిస్కోప్ లాంటిది. ఎన్నో దిక్కుల్లో దూరంగా ఉండే వస్తువులను చూడగలుగుతున్నాం కళ్లతో. ఇది పరిమితమైందే, కాని మనస్సుతో అపరిమితమైన అవకాశాలుంటాయి. కాబట్టి ఒక విధంగా ఇప్పుడు మన మనస్సుకు తనను తాను విస్తరింపజేసుకునే అవకాశం వచ్చిందనుకోవచ్చు. సరే, ఇక ఆలోచనకు అనుభూతికి ఉండే తేడా విషయానికి వస్తే, ఏదో ఎపిసోడ్లో ఈ విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం అనుకుంటాను. నేనొక ఉదాహరణ కూడా ఇచ్చాననుకుంటాను. నా వ్యాపారంలో ఏదో సమస్యల గురించి ఆలోచిస్తూ ఉన్నాననుకో, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు నా తల బ్రద్దలు కొట్టుకుంటూ ఉండవచ్చు. ప్రతిరోజు ఇంటికి చాలా ఆందోళనతో వస్తూ ఉంటాను. అప్పుడు భార్య దీన్ని గమనిస్తుంది. కొన్ని నెలల నుంచి చూస్తున్నాను, ఏమిటి మీ సమస్య అని అడుగుతుంది. అప్పుడు నువ్వు సమస్య ఏమిటో చెబుతావు. అప్పటికప్పుడు వెంటనే పరిష్కారం చెప్పేస్తుందామె. అది మీ చెల్లెలు కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు. వాళ్ళ వద్ద నుంచి వచ్చే సమాధానాలు అద్భుతంగా ఉంటాయి, వెనువెంటనే వచ్చేస్తాయి. ఎందుకంటే పురుషులుగా స్వతహాగా మేము తర్కంతో ఆలోచిస్తాం, తెగ ఆలోచిస్తూ ఉంటాం, విశ్లేషిస్తూ ఉంటాం, ఎక్కువగా విశ్లేషిస్తాం. ఆలోచన సరైన నిర్ధారణకు రావడానికి సహకరించదు. అనుభూతి మాత్రమే, సృజనాత్మకమైన హృదయం మాత్రమే విషయాలను యథాతథంగా గ్రహించగలుగుతుంది, అలాగే స్పందించగలుగుతుంది కూడా. అనుభూతి ఆలోచన కంటే పెద్దది. ఆలోచన అంటే విశ్లేషణ, అనుభూతి అంటే ఉన్నదున్నట్లుగా అనుభూతి చెందడం, యథాతథంగా ఉన్నదున్నట్లుగా గ్రహించగలగడం. కాబట్టి ఆలోచించే మనస్సు వికసించగలదు. ప్రతిస్పందించే మనస్సు స్పందించే హృదయంగా మారవచ్చు. హృదయం అనేది నిజమైన వస్తువుల పట్లే స్పందిస్తుంది. అది పురుషుని పరిధిలో ఉండదు, స్త్రీలో ఉంటుంది. కాబట్టి వయస్సు ప్రకారం ఎవరు ఎక్కువ వికాసం చెందారు అంటే సమాధానం అక్కడే ఉంది. ఒక జీవరాశిగా పురుషునికి ఒక అదృష్టం ఉంది అనంటాను. క్రింది నుంచి మొదలెట్టగలిగే పరిస్థితి. వాళ్ళని కదిలేలా చేసేదేమిటంటే వాళ్ళ అహం. ఇది కూడా ఒక సూక్ష్మ శరీరం అని మనం చర్చించుకున్నాం. అహం మనతో చాలా ఆటలాడుతూ ఉంటుంది. అదే సమయంలో అది మీకు మంచి నేస్తం కూడా కాగలదు. ఏ విధంగా? చాలామంది తమ మనస్సుల్ని తిట్టుకుంటూ ఉంటారు. తమ మనసే తమ శత్రువు అంటారు. ఇది నిజం కాదు. మనసు మంచి నేస్తం కూడా. చుట్టూ కనిపిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, మన సంభాషణలు, ఇవన్నీ మన మనసు లేకపోతే అవుతాయా? మనం మన మనసును నిందిస్తాం, దాన్ని మన శత్రువును చేసేసుకుంటాం. ఎందుకంటే నా మనసుకు నేను సరైన శిక్షణనిచ్చుకోలేకపోయాను కాబట్టి. సరైన శిక్షణలని పిల్లల్లా, అల్లరి పిల్లల్లా వ్యవహరించినట్లుగా, అయ్యో నా పిల్లవాడు నా మాట వినడం లేదు అనే పరిస్థితి వస్తుంది. అదే పిల్లవాడు కొన్ని సంవత్సరాల తర్వాత మీరనొచ్చు, నాన్న కాస్త మనసు చదువు మీద పెట్టొచ్చు కదా, ధ్యానం చేయొచ్చు కదా అని అంటే, మొట్టమొదటి రోజు నుంచి కూడా అసలు శిక్షణ ఇవ్వకుండా అదెలా ఆశించగలుగుతావు? ఆలోచించడంలోనూ ప్రవర్తించడంలోనూ స్వేచ్ఛను ఇచ్చేశావు అపరిమితంగా. స్వేచ్ఛనివ్వడం ద్వారా వాళ్ళు మరింత బాధ్యతగా ఉంటారనుకుని చేశావు నువ్వు. కాని కాదు, అది విరుద్ధంగా పనిచేస్తుంది. సరే, మళ్ళీ మనం ఈ అహం అనే విషయానికొస్తే, అహం కూడా అనేక విధాలుగా వ్యక్తం చేయవచ్చు. వాటిలో ఒక అంశంపై మనం దృష్టిని సారిద్దాం. ఉదాహరణకు, నువ్వు నన్ను ఒక ప్రశ్న వేశావు, మీరెవరూ అని అడిగావనుకుందాం. నేను నిన్ను మెప్పించాలనుకుంటే, నేను పలానా వ్యాపారం చేస్తూ ఉన్నానని, నేనొక పెద్ద పారిశ్రామికవేత్తనని వగైరా వగైరా చెప్పి నేను మెప్పించవచ్చు. అలా కాకుండా నిజాయితీగా
ఉండదలుచుకుంటే తిన్నగా ఉన్నదున్నట్లుగా చెప్తాను. నా పేరు కమలేష్ పటేల్, నేను పలానా ప్రదేశానికి చెందినవాడిని, నేను ఈ వ్యాపారం చేస్తున్నాను అని అంటాను. లేక నేను ఫలానా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను అని చెప్తాను. ఉన్నదున్నట్లుగా చెప్తాను, అందులో అహం లేదు. నన్ను నేను ఉన్నదున్నట్లుగా ముందుంచుకున్నప్పుడు, నువ్వు ఎంఏ పిహెచ్డి అయినప్పుడు నువ్వు ఎంఏ పిహెచ్డి అని చెప్పుకుంటే అందులో అహమేమీ లేదు. ఓకే, సమస్య ఎక్కడొస్తుందంటే అలా నువ్వు కానప్పుడు వస్తుంది. అది కాకుండా పలానా చెప్పుకున్నప్పుడు వస్తుంది, అదే అహంకారం. వేణు వాయించేవారున్నారనుకోండి, చాలా బాగా వాయిస్తారు. నిన్న మేము ఒక కచేరీకి వెళ్ళాం, పంచతత్వ అని. అక్కడ చాలా పెద్ద పెద్ద కళాకారులు వచ్చారు. పండిత్ జసరాజ్తో సహా చాలా గొప్ప కళాకారుడైన. కళాకారులందరూ పంచభూతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళ సంగీతాన్ని ప్రదర్శించారు. చాలా అద్భుతమైన కచేరీ. ఒక కళాకారుడిగా నేను ఇవాళ వేణు వాయించినప్పుడు, నేను మళ్ళీ రేపు కూడా వాయించినప్పుడు నిన్నటి కచేరీ కంటే ఇవాళ బాగోలేకపోతే నేను సంతోషంగా ఉండలేను. నేను కచేరీ చేసిన ప్రతిసారి ఇంతకు పూర్వం కంటే బాగా చెయ్యాలనుకోవాలి. ఇది అహంకారమా? కాదు. ఇక్కడ నా అహాన్ని సరైన పని కోసం, మరింత మెరుగవడం కోసం వినియోగిస్తున్నాను. అలా కాకుండా నేను హరిప్రసాద్ చౌరాసియా కంటే నయం అన్నాననుకో, లేక నేనందరికంటే శ్రేష్టమైన వాడిని, నన్ను మించిన వారు ఎవరూ లేరు అన్నాననుకుంటే అది పొగరు, పచ్చి అహంకారం. అప్పుడు నా అహం నా వికాస దిశగా లేనట్లే, అది నాకు భారమైనట్లు. అదే నా పతనానికి కారణమవుతుంది. ఎంత భారమవుతుందంటే ఇక నేను మోయలేనంతగా అయిపోతుంది. ఈ భారంతో అలసిపోతాను, అంత బరువుతో కదల్లేకుండా అయిపోతాను. కాబట్టి వింధ్య, మన మనస్సును, అహాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటామనేది మనపై ఆధారపడి ఉంటుంది. అవేవి కూడా మన శత్రువులు కాదు. భగవంతుడు ఏదీ కూడా మన ప్రయోజనానికి అవసరం లేనిది ఇవ్వడు. ఇవన్నీ మనకిచ్చింది ఈ సూక్ష్మ శరీరాలన్నిటిని ఉపయోగించుకుని మనం వికాసం చెందాలని. ఇక తరువాతి సూక్ష్మ శరీరం విషయానికొస్తే బుద్ధి. దీన్ని వికసింపచేయడం ఎలాగా? ధ్యానం మన వికాసానికి తోడ్పడుతుంది. అది మానసిక స్థాయిలో. ఇది మన ఆహాన్ని కూడా మంచి శృతిలో ఉంచుతుంది. తద్వారా అదే ధ్యానం మన బుద్ధిని కూడా మెరుగుపరుచుకోవటానికి సహకరిస్తుంది. బుద్ధి అనేది ప్రజ్ఞ యొక్క క్రింది స్థాయి వ్యక్తీకరణ. ఉన్నతమైంది ప్రజ్ఞ. ఈ ప్రజ్ఞ కూడా ముందుకు సాగినప్పుడు అది సహజ జ్ఞానంగా పరిణమిస్తుంది. నేను సహజ జ్ఞానం ద్వారా నా అధిచేతనంతో అనుసంధానమైనప్పుడు ఇక నేను విషయాలను తెలుసుకోవటానికి బుద్ధిని ఉపయోగించవలసిన అవసరం లేదు. అధిచేతన స్థితికి ధ్యానం తప్ప మరొకటి తీసుకువెళ్లలేదు. నేను గనక అధిచేతన స్థితి నుంచి ప్రయోజనం పొందాలనుకుంటే సహజ జ్ఞానాన్ని వినియోగించడం ద్వారా ధ్యానం ఒక్కటే మార్గం, అదొక్కటే సోపానం అక్కడికి తీసుకువెళ్లగలిగేది. ఇక తర్వాతి మెట్టు ఏమిటి? సహజ జ్ఞానం తర్వాత కలిగేదేమిటి? బుద్ధి వికసించిన తర్వాత చేరుకోగలిగే చిట్ట చివరి హద్దేమిటంటే, నాకు తెలిసినంతవరకు అది వివేకం. బుద్ధిశాలికి, వివేకవంతుడికి ఈ ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు మనం తెలుసుకున్నదేమిటంటే, మనస్సు అనేది పైపై స్థాయిలో ప్రతిక్రియకు లోనయ్యే బదులుగా నా అంతరంగంలో ఉన్న ఆత్మ నే పువ్వుతో సమానంగా స్పందించకుండా ఉండటానికి బదులుగా లోపలున్న ఆత్మ యొక్క ఆ నిశ్చల స్థితితో స్వరం కలపాలి. ఇలా నిశ్చలమైన ఆత్మతో సమానంగా మనసు శృతిలో ఉండటం అనేది ధ్యానం ద్వారా సాధ్యపడుతుంది. అప్పుడు హృదయం మనస్సును అధీనంలోకి తీసుకుంటుంది.
మనస్సు బానిస అయిపోతుంది, హృదయం యజమాని అయిపోతుంది. ఈ బదిలీ అనేది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. అహం కూడా అలాగే ఎప్పుడైతే మనం మనలో ఉన్న ఉన్నతాత్మకు సమర్పించుకుని ఆ తర్వాత ఆ పరమాత్మకు, ఆ భగవంతునికి సమర్పించుకుంటామో నన్ను నేను నా వ్యక్తిత్వంతో ఒకటిగా అనుభూతి చెందడం ఉండదు. కాని నేను ధ్యానం చేస్తున్నప్పుడు కేవలం నా గురించే ఆలోచించే బదులుగా నా ప్రార్థనలు నాకోసం నిర్దేశించినవే ఉండవు. మాకోసం, మనందరి సమగ్ర ఎదుగుదల కోసం నా ప్రార్థన ఉంటుంది. భగవంతుడా నన్ను ఆ దశకు చేర్చు అనడానికి బదులుగా నా గురించి కాదు, ప్రభు మమ్ము ఆ దశకు చేర్చు అని ప్రార్థిస్తాను. చూసారా? అలా నేను నాది నుంచి మమ్ము మనకు కదులుతాం. కాని ఈ 3 విషయాలు చివరికి నా చైతన్య విస్తరణకు తోడ్పడతాయి. చైతన్యం తనంత తానుగా విస్తరించడం జరగదు. ఇది కాలేయం లాంటిది. ఎవరైనా నువ్వు నీ కాలేయం మీద పనిచేయాలి అని అన్నారనుకో, ఏమిటి దానర్థం? కాలేయం మీద పనిచేయటం అంటే దాన్ని బయటికి తీసి కడిగేసి మళ్లీ శరీరంలో పెట్టేయగలనా? లేదు. దానికి వ్యాయామం కావాలంటే కుదరదు. కాలేయంతో వ్యాయామం చేయలేను. లోపలి అవయవాలు భౌతికంగా చేసే వ్యాయామం ద్వారా ప్రభావితమవుతాయి. నేను పరిగెట్టినప్పుడు నా విపృతితులకు ప్రయోజనం కలుగుతుంది. నేను పరిగెట్టినప్పుడు నా మెదడుకు ప్రయోజనం ఉంటుంది. నేను పరిగెట్టినప్పుడు ఇలా పరోక్షంగా రక్త ప్రసరణ జరగడం ఇలాగా. కాబట్టి భౌతికంగా చేసే వ్యాయామం ఒక రకంగా వ్యాయామం చేయలేని అవయవాలకు తోడ్పడతాయి. అలాగే చైతన్యం అనేది తనంత తానుగా వ్యాయామం చేయలేదు. కాని ఇది ఇతర 3 సూక్ష్మ శరీరాలపై ఆధారపడుతుంది తన విస్తరణ కోసం. ఇంతకు పూర్వం నేనిది కూడా నీతో పంచుకోవడం జరిగింది. విస్తరించేది కేవలం చైతన్యమే తప్ప మరొకటి కాదని. ఈ చైతన్యం ఇతర 3 సూక్ష్మ శరీరాలపై ఆధారపడి ఉంటుంది, ఆరోగ్యకరమైన చక్కటి భౌతిక శరీరంపై కూడా. సో చూశారు కదండి, వికాసం గురించి దాజీ ఎంతో చక్కగా వివరించారు. అయితే వికాసం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. అందాక సెలవు, నమస్తే.